మెంటల్ డిప్రెషన్ వల్ల నీ ఆరోగ్యం మరింత చెడిపోయే అవకాశం ఉంది. హెల్త్ చేతులారా పాడు చేసుకుంటోంది. చందులో పాత జబ్బు తాలూకు సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. నువ్వు అనుకున్నట్లు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. నేను ఎలా చావాలో ఆ దేవుడు రాసి పెట్టి ఉంటాడు. నా చావు నేను చస్తాను. మీరు నా గురించి పట్టించుకోకండి. నీ చావు నువ్వు చావడానికి కాదు చందు. నేను నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను నా భార్యని చేసుకుంది. నీకేదన్నా జరిగితే నీకంటే ఒక్క నిమిషం ముందు నేను చచ్చిపోతాను. ఆ భార్గవి చేసిన మాయలు నేను నీకు చెప్పినా అర్థం కాదు. నేను ఏం చెప్పినా అవి అబద్ధంగానే కనిపిస్తాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం చందు, నేను బ్రతికేది నీకోసం. నా బ్రతికే నీకోసం. నువ్వు లేకుండా నేను ఈ భూమి మీద బ్రతకడం అనేది జరగని పని. మేనకోడలు తర్వాత స్టెప్ ఏంటబ్బా? రాజాతో తెగదెంపులు చేసుకుంది. మరి అన్నిళ్ళు ఎట్టా కట్టిస్తుంది? దీని కాపురాలు కోల్చడం తప్ప ఇళ్ళు కట్టించడం రాదు కదా. ఎలా మేనేజ్ చేస్తుందబ్బా? మావయ్య, అమ్మా అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. డ్రైవర్ని రెడీ చేయి. సరే. రాజాక అమ్మా. మావయ్య, నిన్న దాకా అలానే ఉన్నాడు కదా. అలవాట్లో పొరపాటైంది. ఉండమ్మా, పిలుస్తాను. హలో, నమస్తే కమిషనర్ గారు. నమస్తే భార్గవి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? మీరేంటి మేడం, ప్రాజెక్ట్ వచ్చాక మళ్ళీ ఆఫీస్ మొహం కూడా చూడలేదు? కొంచెం బిజీ అండి. అయినా మేము వచ్చి చేసేదేముంది? మీరెప్పుడు పని మొదలు పెట్టమంటే అప్పుడు మొదలు పెట్టేస్తాం. ఏంటండి మీరనేది? అది మామూలు బిల్డింగ్ అనుకున్నారా? పెద్ద కాంట్రాక్ట్, 50,000 ఇల్లండి. అవునండి, మొదలు పెడతాం. మీరు టెక్నికల్ డెమో ఇవ్వాలి కదా. టెక్నికల్ డెమోనా? అవును భార్గవి గారు, మీరు మా స్పెసిఫికేషన్స్ ప్రకారం టెక్నికల్ డెమో ఇవ్వాలి. దాన్ని మా టెక్నికల్ కమిటీ యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. ఇంకా చాలా తతంగా ఉంది భార్గవి గారు. అయినా రాజాకి ఇవన్నీ తెలుసు కదా. అది అవన్నీ తనే చూసుకుంటున్నాడు. నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఇదంతా రాజా నాతో చెప్పాడు. చెప్పాక కూడా మీరింత లేట్ చేస్తే ఎలా మేడం? నాకు అవతల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఈ గవర్నమెంట్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ముందు మీ రాజాతో కలిసి వచ్చి ఆ టెక్నికల్ డెమో ఇవ్వండి. ఆ తర్వాత మిగిలినవన్నీ పూర్తి చేయొచ్చు. అలాగే సార్. ఎప్పుడు వస్తున్నారు మీరు? అది వస్తున్నాను సార్. రాజా రాగానే తీసుకొని వచ్చేస్తాను. లేట్ చేయకండి భార్గవి గారు, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. అలాగే సార్, అలాగే. ఇప్పుడు మళ్ళీ రాజాతో పని పడిందా? అమ్మా, కారు డ్రైవరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళడం లేదులే, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది.
అదేంటమ్మా? జై, ఏం చేస్తున్నావు? అర్జెంట్ ఆర్డర్, వెంటనే డిస్పాచ్ చేయాలి. అదే మెయిల్ పెడుతున్నాను. నువ్వెక్కడికి వెళ్ళా? బయట చిన్న పని ఉండి వెళ్ళాను. నాకు న్యూస్ తెలిసింది. అది ఫోన్లో చెప్పే కంటే డైరెక్ట్గా చెప్తే బాగుంటుందని ఇటొచ్చాను. ఏంటది? భార్గవికి ఆ సివిల్ కాంట్రాక్ట్ ప్రాజెక్టు రిజెక్ట్ అయ్యేలాగా ఉందని తెలిసిందే. ఆ రాజా కూడా భార్గవి పార్ట్నర్షిప్ నుంచి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలిసిందే. రాజా లేకుండా భార్గవికి పొరపాటును కూడా ఆ ప్రాజెక్ట్ ఇవ్వరు. సో భార్గవికి ఎదురు దెబ్బ తగిలినట్టే. ఏంటి ఏం మాట్లాడలేదు జే? ఈ న్యూస్ చెప్పగానే నీలో చాలా ఆనందం కనిపిస్తుంది అనుకున్నాను. నువ్వేంటి అసలు రియాక్ట్ అవ్వట్లేదు? నాకెందుకో నమ్మకం కలగట్లేదు నవీన్. ఏ? ఎందుకు? ఎందుకంటే నాకు రాజా మీద నమ్మకం లేదు. రాజా మీదే కాదు, ఆ కృష్ణ మీద అస్సలు నమ్మకం లేదు. లాస్ట్ మినిట్ లో రాజా మనసు మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. ఒకవేళ రాజా మారకపోయినా వాళ్ళ మావ భార్గవి కోసం ఏదైనా చేస్తాడు. కన్నబిడ్డ చందు జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్న మనిషి దేనికైనా తెగిస్తాడు. ఇది రాజా మీద ద్వేషమా లేక కృష్ణ మీద కోపమా? నిజమే, కృష్ణ నిన్ను మోసం చేశాడంటే నేను ఒప్పుకుంటాను. కానీ రాజా గురించి కూడా అలాగే ఆలోచించటం ఎంతవరకు న్యాయం చే? ఇద్దరిని ఒకే గాడిని కట్టేయటం తప్పు కాదా? రాజా అసలు భార్గవితో చేతులు ఎందుకు కలిపాడు? నీకోసమే కదా. ఆ విషయం నీతోనే చెప్పాడు కదా జే. నువ్వు జైల్లో ఉంటే బెయిల్ కూడా దొరక్క నేనెంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఆ సమయంలో రాజా తన మనసు చంపుకొని ఆ భార్గవితో చేతులు కలిపి నిన్ను కాపాడాడు. అలాంటి మనిషిని కూడా నువ్వు అనుమానిస్తే ఎలా చెప్పు జే? భార్గవితో చేతులు కలిపితే చందు బాధపడుతుందని తెలుసు కూడా ఎలా చేతులు కలిపాడు? ఎవరికోసం త్యాగం చేశాడు? దానికి నీ నుంచి ఇలాంటి రెస్పాండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జే. అలా అయితే మరి నేను భార్గవి మీద కేసు పెడితే పోలీస్ స్టేషన్ లో నన్ను ఎందుకు ఫోన్లు చేశాడు? ఎందుకు భార్గవిని కాపాడాలి? దానికేదో కారణం ఉండుంటుంది జే. ఏ కారణం లేకుండా ఎందుకు అలా చేస్తాడు? అసలు నువ్వంటూ లేకపోతే తను పోయి ఆ భార్గవి దగ్గర చేతులు కలపాల్సిన అవసరం ఉంది, తన దగ్గర ఇరుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ కృష్ణ అల్లుడి మనసు మార్చి తీసుకువెళ్ళుంటాడు. ఆయన దేనికైనా దిగజారే మనిషి. నువ్వు ఒకరిని ద్వేషించడం మొదలు పెడితే వాళ్ళ మంచితనాలను కూడా మర్చిపోతావు జే. అది కరెక్ట్ పద్ధతి కాదు. రాజా నీకోసం చాలా కష్టపడ్డాడు. నీకోసం తన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. అలాంటి మనిషిని అన్యాయంగా మాట్లాడటం తప్పు జే. ఓకే, అందరూ నా కోసం కష్టపడ్డారు, అందరూ నా కోసం త్యాగాలు చేశారు. అందుకే నా జీవితం ఇలా ఉంది. చాలా ఏంటి చాలా ప్రశాంతంగా కూర్చొని వర్క్ చేసుకుంటున్నట్లున్నావు? నా గురించి నీకెందుకు? నువ్వెందుకు వచ్చావు చెప్పు. నీ గురించే. నా పాటికి నన్ను వదిలేసి నీ దారిలో నువ్వు వచ్చేస్తే ఎలా? మనం ఇప్పుడు అర్జెంటుగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి. పద. నేను రాను. రావాల్సిన అవసరం కూడా నాకు లేదు. రాకపోతే ఎలా? నువ్వు రావాలి. అక్కడికి వెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడాలి. వాళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఏదో టెక్నికల్ డెమో ఇవ్వాలట కదా. అయినా సరే నేను రాను. ముందు నువ్వు వచ్చే పని ఏదో చూడు. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు నన్ను? నీ కింద పనిచేసే జీతగాడిని అనుకుంటున్నావా?
లేక నువ్వు ఉసుకో అంటే పరిగెత్తుకుంటూ రావడానికి నువ్వు పెంచుకునే పెంపుడు కుక్క అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? అంటే నేను చెప్పినట్టు చేయవా? చెయ్యను. ఇప్పటికే నీ వల్ల నేను లైఫ్ లో దెబ్బతిన్నది చాలు. నాకు ప్రపంచంలో అన్నిటికంటే చందునే ముఖ్యం. అలాంటి చందుకి నాకు మధ్య చిచ్చు పెట్టావు. ఇక నుండి నువ్వు ఏం చెప్పినా నేను చేయను. ఏంటి మాట్లాడితే చందు చందు అంటావు? అదేమైనా దేవత? అంత పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావు? తను దేవతే. అది నీకు అర్థం కాదు. ఎందుకంటే మనుషుల్ని ద్వేషించే నీకు రాక్షసులు తెలుస్తారు కానీ చందు లాంటి దేవత గురించి తెలీదు. ఇదంతా నాకు అనవసరం. నువ్వు కమిషనర్ ఆఫీస్కి రావాలి. ఇదే మాట నువ్వు చందుకి నాకు మధ్య చిచ్చు పెట్టక ముందు అడుగుంటే వచ్చుండేవాణ్ణి. ఎందుకంటే నేను బిజినెస్ పార్ట్నర్ గా చేరిన విషయం చందుకి ఎక్కడ తెలిసిపోతుందో అనే భయంతో వచ్చుండేవాణ్ణి. కానీ నువ్వు చందుకి తెలియడం కోసం చాలా డ్రామాలు ఆడావు కదా. ప్లాన్ చేసి నన్ను గుడికి పిలిపించి చందు దృష్టిలో నీకు నాకు మధ్య సంబంధం ఉందని క్రియేట్ చేశావు. చందు మనసులో విషబీజం నాటావు. ఇంకా నీతో నాకు అవసరం లేదు. నేను రాను. ఏం చేసుకుంటావు చేసుకో. నాతో రాకపోతే చాలా బాధపడతావు రాజా. ఏంటి బెదిరిస్తున్నావా? అసలు నీతో చేతులు కలిపిందే జయంతి గారి కోసం. ఆవిడ్ని కాపాడటం కోసం నీ ఉచ్చులో చిక్కుకొని నా భార్యకి దూరం అయ్యాను. ఆఖరికి నా భార్య నన్ను అసహించుకునేలా చేశాక నీతో నాకేంటి? నేను రాను. రాజా, దీనివల్ల నువ్వు చాలా నష్టపోతావు. అగ్రిమెంట్ సంగతి నీకు తెలుసుగా? తెలుసు. ఏం నష్టపోతాను? ఆస్తులా? నాకు చందు కంటే మించిన ఆస్తి ఏదీ లేదు. కావాలంటే నా ఆస్తి అంతా తీసుకుపో. నేను ఏం చేసినా, నీకు ఎంత సహాయం చేసినా నువ్వు బావా అని పిలిచావని చేయలేదు. నా భార్య కోసం చేశాను, మా అత్తగారి కోసం చేశాను, మా మామగారి కోసం చేశాను. నువ్వు ఎంత నాటకమాడి మా భార్యాభర్తల్ని విడతీయాలని చూసినా గతి లేక నీ ఇంటి గడప తొక్కాననుకోకు. ఏం చేస్తావు చేసుకో. నీకు ఏది చేతనైతే అది చేసుకో. నాకు ఆ ప్రాజెక్ట్ చేజారితే నేనేం చేస్తానో నీకు తెలియదు రాజా. నీకు చేతనైంది చేసుకో. ఇక నీ బెదిరింపులకి నేను భయపడే రకం కాదు. ఇప్పటికీ ఎప్పటికీ చెప్తున్నాను, నువ్వంటేనే నాకు అసహ్యం. ఇక నీకే సహాయం చేయను. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. నన్ను గెట్అవుట్ అంటావా? చెప్తాని పని.
మనం ఇప్పుడు అర్జెంటుగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి. పద. నేను రాను. నాకు చందు కంటే మించిన ఆస్తి ఏదీ లేదు. నువ్వంటేనే నాకు అసహ్యం. నీకు చేతనైంది చేసుకో. ఇక నీ బెదిరింపులకి నేను భయపడే రకం కాదు. ఇక నీకే సహాయం చేయను. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. హలో సార్, చెప్పండి భార్గవ్ గారు. మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. పర్వాలేదు కదా? ఏం పర్వాలేదు, చెప్పండి. నేను ఖాళీగానే ఉన్నాను. అది రాజా ప్రస్తుతం అందుబాటులో లేడు. మీరడిగిన టెక్నికల్ డెమో కాస్త లేట్ అవ్వచ్చేమో. వాట్? లేట్ చేస్తారా? అంటే రాజా కొంచెం బిజీగా ఉన్నాడు. చూడండి భార్గవ్ గారు, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి. డబ్బులిచ్చే విషయంలో కొంచెం లేట్ అయితే అవ్వచ్చేమో గానీ ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అయినా రాజా ఎందుకు అవైలబుల్ గా లేరు? అది తనకేదో బిజీ వర్క్ ఉంది. తను రాకుండా టెక్నికల్ డెమో మా ఫాదర్ చేత ఇప్పించొచ్చా సార్? ఆయన పెద్ద ఇంజనీర్. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు భార్గవ్ గారు. అసలు మీకు కాంట్రాక్ట్ ఓకే అయిందే రాజాకున్న ట్రాక్ రికార్డ్ చూసి. ఆయన లేకుండా డెమో ఎలా ఇస్తారు మేడం? మీరు కాస్త మేనేజ్ చేయగలరేమోనని. అది నా చేతుల్లో పని కాదు భార్గవ్ గారు. దానికో కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళని మేనేజ్ చేయడం ఇంపాసిబుల్. ఒకవేళ మీరు ఆ ప్రయత్నం చేస్తే అది మీకే ప్రమాదం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. బహుశా మీకు రాజా చెప్పాడో లేదో, డెమో ఇవ్వకపోయినా లేట్ చేసినా ప్రాజెక్టు చేజారే అవకాశం ఉంది. అంతేకాదు, నష్టపరిహారం కూడా వసూలు చేస్తారు. ఈ విషయంలో ఇంతకంటే నేనేం చెప్పలేను. తర్వాత మీ ఇష్టం అండి. ఎంత దెబ్బ కొట్టావు రాజా. భానుమతి, పిల్లలకి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. అందర్నీ ఆటలు తగ్గించి కొంచెం ఎక్కువసేపు చదివేటట్టు చూడు. మధ్యలో బోర్న్విటా గాని హార్లిక్స్ గాని ఇస్తూ ఉండు. అలాగే. నువ్వు కూడా తీసుకో. చందు. పెద్దమ్మా. ఏంటి చందు, ఏంటి విషయం? పెద్దమ్మా, నువ్వు కూడా స్వీట్ తీసుకో. మీరు కూడా. ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషం? ఈ మధ్య ఎప్పుడు చూసినా చాలా దిగులుగా కనిపించేదానివి. ఈ రోజేంటి? తల స్నానం చేసావు, కొత్త చీర కట్టావు, తల్లో పూలు, చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉన్నావు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నాకు చాలా ఆనందంగా ఉంది పెద్దమ్మా. నా మనసులో ఉన్న అనుమానాలు, అపార్థాలు అన్నీ తొలగిపోయాయి. అనుమానపు నీడలా? ఎవరి మీద అమ్మా అనుమానం? ఇంకెవరు, మా ఆయన మీదే. లేనిపోని అనుమానాలతో చాలా ఇబ్బంది పెట్టాను. పాపం ఆయన నేను ఎన్ని మాట్లాడినా, ఎన్ని తలతిక్కు పనులు చేసినా ఆయన ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. రాజాకి నువ్వంటే ఎప్పుడూ ప్రేమే చందు. తను ఏ పని చేసినా నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఒక విషయం చెప్పరా, మీ పెద్దనాన్న కంటే మీ నాన్న కంటే కూడా రాజా తన భార్యని చాలా ప్రేమిస్తాడు అని నా నమ్మకం.
నిజమే పెద్దమ్మా, ఆ భార్గవి చేసిన పని వల్ల అనవసరంగా ఆయన మీద ద్వేషం పెంచుకున్నాను. ఆ దేవుడు నా పక్కనున్నాడు కాబట్టి నా దేవుడు ఎలాంటివాడో తెలుసుకునే అవకాశం కల్పించాడు. భార్గవి చాలా తెలివిగా చేసింది పెద్దమ్మా. తను మారినట్టు నటించి మా ఆయన్ని మోసం చేసిందంట. ఈయన కూడా జయంతమ్మని కాపాడడం కోసమే తనతో చేతులు కలిపాడట. ఆ విషయమే మొదటి నుంచి నేను నీకు చెప్తూనే ఉన్నా, అర్థం కాలేదా? ఎలా అర్థమవుతుంది పెద్దమ్మా? అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందంటారుగా. అది నా విషయంలో అక్షరాల నిజమైంది. కానీ ఈరోజు భార్గవి వచ్చి రాజుని కమిషనర్ ఆఫీస్ కి రావాలి అని పిలుస్తుంటే ఆయన రాను అని మొహాన్ని చెప్పేశాడు పెద్దమ్మా. నాకు నా భార్య కంటే ఏది ఎక్కువ కాదన్నారు. నీ మీద నాకు కోపం కాదు, అసహ్యం అన్నారు. ఇక నుంచి ఏ బిజినెస్ డీల్ మన మధ్య లేదు. ఏం చేస్తావో చేసుకో. నా చందు కోసం ఎంతైనా నష్టపోతాను. నా చందు లేకపోతే ఎవరినైనా లెక్క చేయను అని చాలా చాలా అన్నారు పెద్దమ్మా. ఆ మాటలు విని నాకెంత ఆనందం వేసిందో తెలుసా? ఇంత మంచి మనిషినా నేను అనుమానించి ఏడిపించాను అని చాలా బాధపడ్డాను. చెప్పాను కదమ్మా, ప్రతి ఆడపిల్ల దేవుళ్లాంటి భర్త రావాలి అని కోటి పూజలు చేస్తుంది. కానీ నీకు ఆ దేవుడే భర్తగా వచ్చాడు. ఎంత పుణ్యం చేసుకున్నావో. ఇక నుంచైనా నీ భర్తని జాగ్రత్తగా చూసుకో. చీటికి మాటికి అలిగి అల్లరి చేసుకోకు. రాజా నీ మనిషి. ఎన్ని జన్మలైనా తను నీ మనిషి. మీరిద్దరూ హాయిగా బ్రతకాలి. రాలేరు.